వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు మీకు ఎగ్, క్యాబేజ్, క్యారెట్ టోస్టర్ ఎలా చేయడం చూపిపోతాను నేను మీకు. దీనికి కావాల్సిన పదార్థాలు నేను కొద్దిగా సన్న సన్న క్యాబేజ్ తరిమి పెట్టుకున్నాను, క్యారెట్ తురిమి పెట్టుకున్నాను, 2 ఎగ్, 1 స్పూన్ అంతా కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. 2 ఎలా చేయడం చూపిస్తాను. ఒక చిన్న బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకుని క్యాబేజ్, క్యారెట్ 2 దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్, ప్లస్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ అయిన తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. దీన్ని ఎందుకంటే వాటర్ అంతా దిగుతాయండి, వాటర్ తీసేయాలి. ఇది మంచిగా మిక్స్ అయింది. ఇది పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు నేను 5 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను. నేను దీన్ని పక్కకు పెట్టుకుని ఒక 5 మినిట్స్ తర్వాత అట్లే ఉండి తర్వాత చూపిస్తానండి. సో క్యారెట్, క్యాబేజ్ 2 సాల్ట్తో నానుతూ ఉంటాయండి. అని చెప్పి మేము ప్యారలీ ఎగ్ ఆమ్లెట్ వేసుకోవాలి. నేను ఏమి యాడ్ చేస్తే అవసరం లేదు. మీరు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. మన ఆమ్లెట్ ఎలా చేస్తాం అలాగే. తవ వేడైంది. దీన్ని సన్నగా పోసుకోవాలి. దీన్ని లావు అనకూడదు, ఎందుకంటే మళ్ళీ దాన్ని కట్ చేసి దాన్ని పీసులు కట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం సన్నగా ఉంటేనే బాగుంటుంది. ఇది ఇలా సన్నగా రావాలండి. సన్నగా వస్తేనే అది పీసులు కట్ చేసేటప్పుడు క్లీన్గా మంచిగా ఉంటుంది. సో ఇది అయిపోయిందండి. సో ఇట్లా మాడబడకూడదు. ఇది మంచిగా కొంచెం ఈవెన్ తీసుకోవాలి. దీన్ని ఇలా మాడిపోతే బాగుండదు. ఇది అయిపోయింది. దీన్ని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన తర్వాత మీకు చూపిస్తాను.
సో ఎగ్ విత్ క్యాబేజ్ క్యారెట్ టోస్టర్ రెడీ అయిపోయిందండి. సాఫ్ట్గా లోపల సాఫ్ట్గా ఉంటే బయట మంచి క్రిస్పీగా ఉంటుంది. స్నాక్స్ కంటే మంచి కాఫీ టైంకి మంచి స్నాక్స్ అండి. ఇలాగే ఇలాగే మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.